ఒక్కొక్క పరిణామం ఒక్కొక్క మార్పుకి కారణం అవుతూ ఉంటుంది. భద్రాచలం లాంటి చోట్ల మత ప్రచారం, అది కూడా క్రైస్తవ మత ప్రచారం గుళ్ళో ఏ పరిణామానికి కారణమవుతుంది? హిందువులలో చైతన్యం తీసుకురావడానికి కారణమవుతుంది. హిందువులు ఆలోచించాల్సిన సందర్భానికి కారణమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడానికి కారణమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకి కారణమవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాంతనానికి సాక్ష్యం అవుతుంది. భద్రాచలంలో ఏవైతే చీరలకు సంబంధించినటువంటి కౌంటర్లో అన్యమత ప్రచారం కాదు, ఆ చీరల్ని దేవుడికి, రాముడి వారికి, సీతమ్మ వారికి సమర్పించేటటువంటి వస్త్రాలకి సంబంధించిన దానికి అక్కడ యేసు ప్రభుకి సంబంధించినటువంటి సూక్తులతో కూడినటువంటి సంచీలలో పెట్టి ఇవ్వటం, గుడికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎందుకు జరుగుతోంది? అన్యమత ప్రచారం అనేది ఇంత దారుణంగా ఎందుకు జరుగుతుంది? హిందువులు వెళ్ళి మసీదులోనో చర్చిలోనో అట్లాగా నువ్వు మా మతం మారండి అని చెప్తున్నారా? లేకపోతే వాళ్ళకి అట్లాగా నీ మతం కరెక్ట్ కాదు మా మతం కరెక్ట్ అని చెప్పి రాసిచ్చి వస్తున్నారా? లేదే. ఒక్క హిందువుల మీదనే ఎందుకు ఈ దాడి జరుగుతోంది? ఆలోచించాల్సిన సందర్భం.